భర్తపై కోడలు దాడి చేసి గాయపరిచిన ఘటన నాగోలు బండ్లగూడలో చోటు చేసుకుంది. మధురానగర్ కాలనీలో పసుపులేటి రాములమ్మ, అందుడైన పసుపులేటి సంతోష్ రెడ్డి దంపతులు నివాసముంటున్నారు. వీరి పెద్ద కుమారుడు వేణుగోపాల్ రెడ్డి, భార్య సంధ్యారాణిల నడుమ 5 ఏళ్లుగా గొడవలు జరుగుతుండటంతో వేరువేరుగా ఉంటున్నారు. ఆస్తి విషయంలో ఇరువురు కోర్టును ఆశ్రయించారు. తనను అత్తింటి వారు ఇంట్లోకి రానివ్వడం లేదని సంధ్యారాణి కోర్టుకు ఆశ్రయించగా ఇంటికి వెళ్లొచ్చని కోర్టు ఆర్డర్ ఇచ్చింది. ఈ నెల 18న సంధ్యారాణి కోర్టు ఇచ్చిన ఆర్డర్తో పాటు తన తరఫున పలువురిని వెంటబెట్టుకుని వెళ్ళింది. ఇంటికి వెళ్లగానే సంధ్యారాణి అత్త, మామలు కోర్టు ఇచ్చిన ఆర్డర్పై ఇంటి అడ్రస్ వేరుగా ఉందని వెళ్లిపోవాలని చెప్పారు. దీంతో ఆగ్రహానికి గురైన సంధ్యారాణి అత్తపై దాడి చేసింది. దాడి సమయంలో రాములమ్మ అరుస్తుండగా సంధ్యారాణితో పాటు వచ్చిన వారు వెళ్లిపోయారు. ఈ క్రమంలో రాములమ్మ మెడకు, నడుముకు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో రాములమ్మను ఆసుపత్రికి తరలించారు స్థానికులు. 5 ఏళ్లుగా వేణుగోపాల్ రెడ్డి భార్య సంధ్యారాణిల నడుమ గొడవలు జరుగుతున్న నేపథ్యంలో తమను చంపడానికి ప్రయత్నించారంటున్న సంతోష్ రెడ్డితో మా ప్రతినిధి సుజాత ఫేస్ టు ఫేస్. సంతోష్ నగర్, మధురానగర్ కాలనీలో నివాసం ఉంటున్నటువంటి అత్తామామల్ని కోడలు దాడి చేసినటువంటి ఘటన చోటు చేసుకుంది. అత్తామామల్ని తల్లిదండ్రులుగా చూసుకోవాల్సినటువంటి కోడలే అత్యంత కిరాతకంగా అత్త మీద దాడి చేయడంతో తన నడుము విరిగిపోయి హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేస్తున్నారు. ప్రస్తుతం మామయ్య పసుపులేటి సంతోష్ రెడ్డి ఉన్నారు. అసలు ఏం జరిగింది, తనకి కంటి చూపు గత కొన్ని నెలల నుంచి క్షీణిస్తూ వచ్చింది. ఇప్పుడు పూర్తిగా కూడా తనకు కనిపించదు. దాడి జరిగేటువంటి సమయంలో కూడా తన ముందు దాడి జరిగినా కనీసం ఆ దాడి జరుగుతుందని కూడా తనకి తెలియనటువంటి పరిస్థితి. అది గమనించినటువంటి కోడలు పెద్ద మనుషులతో వచ్చి మాట్లాడాలి అని చెప్పేసి అత్త రూమ్లోకి వెళ్ళినప్పుడు తనని డోర్ కట్టన్ నుంచి కూడా అత్యంత దారుణంగా దాడి చేసినటువంటి ఘటన చోటు చేసుకుంది. ఆ రోజు దాడి చేసేటువంటి టైంలో మీరు అక్కడే ఉన్నారు సార్, ఆ పెద్ద మనుషులు ఉన్నారు, ఎవరు కూడా మీకు చెప్పలేదా? నాకేమో కళ్ళు కనిపించాయి కదనండి. ఆమె ఎటు పోతుంది కూడా నేను చూడలేను కదా, వాళ్ళే అనాలి. అయితే పెద్ద ఆమె ఇక్కడ గలవలు ఉంటే ఆమె అక్కడ అత్త ఉంటే ఏమిటి అనుకుంటా ఉరికింది. ఏమో పోతుంది ఏంటి ఏమిటి అని నేను అనుకుంటానని నేను సౌండ్ని అయితే గుర్తిస్తే కదా. అయితే ఏంటమ్మా అని అన్నట్టుంటేనే పోయింది, కుతికబట్టిందట. పట్టి నూక్కొని పోయి ఇప్పుడు ఇది ఒక పోర్షన్ అనుకోండి, అవతలది ఒక పోర్షన్. ఆ మధ్యన గోడ ఉంటుంది కదా, ఆ గోడ అవతల రూమ్కి ఈ మధ్యనకి ఏదైతుందో అందులోకి పోవడానికి ఈ 3 రూములు ఉంటాయి వరుసగా. అవతల మధ్యన ఖాళీ స్థలం ఒక 3 ఫీట్లది ఉంటుంది. ఆ 3 ఫీట్లది అంటే ఇందులో నుంచి నూక్కపోయి అందులో పోయి ఆడ నూకేసిందట. సార్, అంటే నిజానికి అత్తమామల్ని తల్లిదండ్రులాగా చూసుకోవాలి, వయసులో మీరు కూడా కన్న బిడ్డలాగా చూసుకోవాలి. కానీ ఇలాంటి గొడవలు జరుగుతున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి పెద్ద మనుషులు కూడా ఆపే ప్రయత్నం అసలు చేయలేదా? దౌర్భాగ్యులండి, వాళ్ళని తీసుకొచ్చటమే, వాళ్ళని ప్రోత్సహించి తీసుకొచ్చిన పోలీస్ స్టేషన్లో అసలు ఆయన తోలకూడదు. వాళ్ళని తోలుతున్నప్పుడు ఒక కానిస్టేబుల్ని ఇవ్వాలి. కానిస్టేబుల్ ఆడ ఏం జరిగినా కూడా నీ బాధ్యత అని చెప్పి తోలించాలి. ఆయన ఎవరిని తోలించలేదు. వీళ్ళు ఏదైతుందో మేము మాకు ఎదురే లేదని చెప్పి వచ్చేసిండ్రు. మళ్ళీ ఇప్పుడు ఆయన పోలీస్ ఆఫీసర్ కూడా ఇప్పుడు ఆయన పట్టించుకోవడం లేదు. ఎంత జరుగుతున్నాయి అంటే మీకు ఎలా తెలిసింది అసలుకి మీ భార్య మీద దాడి చేసింది కోడలు ఇవన్నీ? ఇప్పుడు ఆమె నొక్కపోతుంటే ఏడుస్తుంది కానండి. ఆమె నొక్కపోతుంటే ఏడుస్తుంటే అక్కడ కూలబడ్డప్పుడు ఓ మోసొస్తున్నాను అన్నది వినొచ్చింది. ఈయనొస్తే నేను కూడా అన్నా, ఏమి దరిద్ర శకలు చేసినావు, ఏం కథ ఏడుస్తున్నది అది ఇదని అంటే, అక్కడ నేను కూర్చున్న కాడ ఎప్పుడు నేను ఏదైతుందో పక్కకు నేను జపం చేసుకుంటా కనుక వస్తే తీసబెట్టుకుంటా, దాన్నే కూర్చుంటే జపం చేసుకున్నంతసేపు నీళ్ళు తాగినప్పుడు నీళ్ళు తాగుతా. అయితే ఆడ నేను ఉన్న కనుక వాళ్ళు వచ్చిన సందర్భంలో అట్లనే ఈ సీసా అట్లనే ఉంది. ఆడికి వచ్చాట నాకేం తెలియదు కదా ఆమె ఏం చేసేది అని అన్న తర్వాత ఆ సీసా తీసుకొని నన్ను కొట్టబోతుందట. కొట్టబోతుంటే ఆ ఫాదర్ ఏదైతుందో గుంజుకపోయిందట. అది సీసీ ఫుటేజ్ తీస్తే తెలిసింది. సీసీ కెమెరాలు ఉన్నాయి. సీసీ ఫుటేజ్లో ఆమె కొట్టబోయేది అది కూడా ఉన్నదట. అయితే అది కూడా సబ్మిట్ చేసిండ్రు అక్కడ పోలీస్ స్టేషన్లో. ఇది సంగతి అండి. అంటే ఆమెను మీరు ఎలా కాపాడారు? ఆ టైంలో ఆల్రెడీ మీ భార్య మీద దాడి జరిగింది. నేనేమి కాపాడలేకపోయినా మేడం. నేను అసలు ఒక రకంగా నేను వాస్తవంగా నా పరిస్థితి ఏంటంటే నాది నాకే కనిపించదు. ఎటు పోయినా నేను కూలబడతా కదా, ఏది తెలిగినా నేను కూలబడతా కదా. అందుకొరకు నేను ఎటు లేని పరిస్థితి. నేను అసలు కంప్లీట్గా ఆన్నే కూలబడకానే ఆ మాటలు అనుకుంటా, అయ్యో ఎంత పని చేస్తే అని అనుకుంటూ ఉంటే ఆమె నన్నే కొట్టబోయిందట. అది సీసీ ఫుటేజ్లో దొరికితే మనకు తెలిసింది తప్ప ఆమె నన్ను కొడుతుందనేది కూడా నాకు తెలియదు. అంటే ఎంత టైంకి తెలిసింది ఇదంతా గొడవ జరిగింది, ఇలా భార్య గాయపడ్డది, వచ్చినటువంటి పెద్ద మనుషులు అప్పుడే
వెళ్ళిపోయారా లేకపోతే ఏమైనా మాట్లాడారా? అది ఇదంతా జరిగిన తర్వాత వాళ్ళ అన్న మాటలు అవన్నీ బట్టి చూస్తే మీరు మమ్మల్ని దౌర్జన్యం చేయడానికి వచ్చిన మా పని చేసిన రాగం అయిపోయింది. మీరు ఇంతమంది వచ్చేది అవుతుందో మీ కంట్లు కనిపించడం లేదు, మీరు ఆమె సస్తున్నానన్నా కూడా పోయి ఒకరు లేపినడు లేడు కదా అని నేను అంటూనే ఉన్నా. ఇంతలో మా అబ్బాయికి ఎవరో చెప్పిండట, ఈ అబ్బాయి వచ్చాడు. వస్తే ఫైనల్లీ సార్, అంటే మీకు ఆవిడ పెద్దవిడ అయిపోయారు ఆల్రెడీ, మీ భార్య, మీకు కళ్ళు కనిపించవు, ఇద్దరే ఉంటారు. మన తన నుంచి ప్రాణహాని ఉందా? అటు పోలీసులకి ఏం చెప్తారు? అది వాస్తవంగా ప్రాణహానే కదనండి. ఇప్పుడు మీరు మీ ఆలోచన ప్రకారం కూడా ప్రాణహానే కదా. ఇంత దౌర్జన్యం చేసింది ఎన్నడైనా చంపడానికి కూడా ప్రయత్నం చేస్తుంది అన్నట్టే కదండి. ఇప్పుడు ఇంత దౌర్జన్యం చేసింది ఏమైనా కూడా చేస్తుంది అన్నట్టే కదా. అంత ఘోరం అండి వాస్తవంగా. ఇది ఎవరికి జరగకూడదు. ఇది వాస్తవంగా మమ్మల్ని పెద్ద మనుషుల నుంచి చేసినట్టే తప్ప ఆ ఉండబడినటువంటి వాళ్ళకు ఏమాత్రం జ్ఞానం ఉన్నోళ్ళైనా అరే పెద్ద మనిషిని కొడితివేంది అని అన్నోళ్ళు కూడా లేరాడు. ఎందుకంటే వాళ్ళ తరఫుదారులు వచ్చింది కానండి, అంతా వాళ్ళు కుమ్మక్కై వచ్చినట్టు. అంటే సార్, నిజానికి మీకు కళ్ళు కనిపించవు, అసలు ఏం జరుగుతుందో ఇంట్లో తెలియనటువంటి పరిస్థితి, ఇలాంటి జరగడం దౌర్భాగ్యమే. తను కనీసం కనికరించలేదా? మా మామకు కళ్ళు కనిపించవు, అత్త ఏమో చూస్తే పెద్ద వయసురాలు అని కనీసం ఆమె కనిపించలేదా? లేదండి, అసలు ఆమెకు ఆలోచన లేదు. ఆమెకు కావాల్సింది ఏదైతుందో, ఏది గుర్తు అది కావాలి కనుక దాని కొరకు ఇవన్నీ చేసి మమ్మల్ని ఆగం చేసి సంపాదించకపోదాం అనే ఉపాయం తప్ప, ఆగం చేస్తే భయానికి అయినా ఇస్తారనేది ఉపాయం తప్ప వేరే ఏం లేదు. ఆశ అంతే. తల్లిదండ్రులు అత్తమామలు అనేటువంటి గౌరవం అంతకుముందు లేకున్నా మేము కల్పించి మేము ప్రవర్తించేది కనుక కొన్నాళ్ళు 15 సంవత్సరాలు చేసిందని జీవితం ఆయనతోటి కాపురం. 15 సంవత్సరాలు చేసి చిన్నగా ఎప్పుడూ మళ్ళీ గడికోసారి ఒక నెలలో ఆమె లెక్చరర్గా చేసేది. మా కాలేజ్ ఉన్నదాడ లెక్చరర్గా ఆమె చేసేది, ఈయన కూడా కాలేజ్ మెయింటెనెన్స్ చేసేది. అయితే ఆయన కూడా ఎంఎస్సి బీఈడి, ఈమె ఎంకామ్ బీఈడి. అయినా కూడా ఏం లేదు, నెలకు 3 సార్లు 4 సార్లు తల్లిగారింటికో అటు నల్గొండ అక్క ఉంటుంది అక్కింటికో ఇట్లా పోతున్నా కూడా మేము పోతుంది వస్తుంది ఏదో నడుస్తున్నది అని ఉన్నట్టు. సంతోష్ రెడ్డి, రాములమ్మ ఇద్దరు కలిసి ఉంటారు. తన పెద్ద కోడలు సంధ్యారాణి ఆ రోజు దాడి చేసింది, పెద్ద మనుషుల్ని తీసుకొచ్చి మాట్లాడాలని చెప్పి వచ్చింది. ఆ తర్వాత తనకి సంతోష్ రెడ్డి కళ్ళు కనిపించవు అని తెలుసు కాబట్టి కోడలికి దాడి చేసిన అత్త మీద ఎవరూ మాట్లాడరు అని చెప్పి అత్యంత కిరాతకంగా తనని దాడి చేశారు. కనీసం భార్య మీద దాడి జరుగుతుంది అన్న విషయం కూడా గమనించలేకపోయారు. సౌండ్స్ వస్తున్నటువంటి టైంలోనే తనని ఎలా అయినా సరే కాపాడాలి అని చెప్పి గట్టిగా కేకలు వేశారు. ఆ తర్వాత పోలీసులకి ఫిర్యాదు చేశామని చెప్తున్నారు. వీళ్ళకి ప్రాణహాని ఉంది, ఖచ్చితంగా మాకు పోలీసుల నుంచి రక్షణ కావాలి అని చెప్పేసి కోరుకుంటున్నారు. కెమెరామెన్ సంచుతో సుజాత, హైదరాబాద్.